విద్యతో పాటు వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడే అనేక కళల్లో చిన్నారులను తీర్చిదిద్దడమే సేవా భారతి లక్ష్యమని ఆ సంస్థ క్షేత్ర సేవా ప్రముఖ ఎక్క చంద్రశేఖర్ తెలిపారు. విశాఖ విశాలాక్షి నగర్లోని బీవీకే కళాశాలలో సేవా భారతి ఆధ్వర్యంలో జరిగిన వార్షిక బాలమేళ ఆద్యంతం వేడుకగా జరిగింది. ఇక్కడ కనిపిస్తున్న చిన్నారులంతా విశాఖ జిల్లా వ్యాప్తంగా అభ్యాసికాస్ పేరుతో 50 ప్రదేశాల్లో నిర్వహిస్తున్న సేవా భారతి శిక్షణ కేంద్రాల నుంచి వచ్చిన వారే. వివిధ కళల్లో ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి మన సాంస్కృతిక వారసత్వాన్ని నిలబెడుతున్నారు. సంప్రదాయ, జానపద, పౌరాణిక కళలు, శ్లోకాలు, పద్యపఠనం, దేశభక్తిని చాటి చెప్పే బృందగానాలు, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా క్షేత్ర సేవా ప్రముఖ్ చంద్రశేఖర్ పాల్గొనగా, ముఖ్య అతిథిగా శ్రీ సాయి సత్య తిరుమల డెవలపర్స్ ఎండి సుబోధ్ కుమార్, గౌరవ అతిథిగా ఎస్విసి ప్రాజెక్టు ఎంపీ పి మురళీ మహేశ్వర్ రాజు పాల్గొని చిన్నారుల ప్రతిభా పాఠవాలను అభినందించారు. భారతి ఆధ్వర్యంలో విశాఖపట్నం, అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ట్యూషన్ సెంటర్స్, వాటిని అభ్యాసిక అంటాం, ఆ పిల్లల యొక్క సమ్మేళనం వార్షికోత్సవం లాగా ఈరోజు జరుపుకోవటం జరిగింది. ఇందులో ఒక 300 మంది విద్యార్థులు 4వ తరగతి నుండి 7వ తరగతి వయసు ఉన్న పిల్లలందరూ ఇక్కడికి వచ్చారు. ఇవి ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ మోడల్ లోపల ఈ ట్యూషన్ సెంటర్స్ నడుస్తాయి. యావత్ భారతదేశంలో కొన్ని వేలాది సంఖ్యలో ఇట్లాంటివి నిర్వహించడం జరుగుతుంది. వీటికి సహకారం అవుతుందో సమాజంలో పెద్దలు, దాతలు అందరూ కూడా సహకరిస్తున్న కారణంగా దేశం యావత్తు ఇట్లాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఒక వ్యక్తిత్వ నిర్మాణ ప్రక్రియని ప్రారంభం చేసిన వాళ్ళం అవుతాం. మామూలుగా సైలెంట్ ఏజ్ అంటారు 9 సంవత్సరాల వరకు. 16 సంవత్సరాల్లోనే వ్యక్తిత్వం అంతా జీవితం నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ సమయంలో స్కూల్లో చెప్పే ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితం గొప్పగా ఉండాలన్నా, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ముందుకెళ్ళాలన్నా కూడా వాళ్ళ వ్యక్తిత్వం నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ నిర్మాణ ప్రక్రియలో భాగంగా అనేక అంశాలు అయితే మన సాంస్కృతిక విషయాలు, పరంపరకు సంబంధించిన విషయాలు, అట్లాగే మన శ్లోకాలు, పద్యాలు, మన చరిత్ర, మన ఇతిహాసము, ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రభావం కారణంగానే మనిషి యొక్క ఆలోచన మారుతూ ఉంటుంది. చిన్నతనంలో ఇట్లాంటి విషయాలు చెప్పడం కారణంగా అతని లోపల జీవితంలో నేను ఎదగాలని ఒక అవగాహన ఏర్పడుతుంది, ఒక గోల్ ఏర్పడుతుంది. సో గోల్ సెట్టింగ్ అనేది జీవితానికి ముఖ్యం. కాబట్టి అట్లాంటి ఒక ప్రక్రియని అత్యంత బీద వర్గాలలో చేసే పనిని సేవాభారతి నిర్వహిస్తుంది. కాబట్టి ఇట్లాంటి ఒక పని లోపల భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనేక మంది సహకారం ఉంది. అట్లా విశాఖపట్నం పట్టణంలో భవిష్యత్తులో ఇంకా చాలా సంస్థలకు వెళ్ళి చాలా వేలాది సంఖ్యలో పిల్లలకి ఈ యొక్క వ్యక్తిత్వ వికాస ప్రక్రియను నేర్పించాలని సేవాభారతి సంకల్పిస్తుంది. సేవాభారతి కార్యక్రమంకి ఈరోజు పిలిచారండి ముఖ్య అతిథిగా. చాలా బాగుందండి. పిల్లలు చాలా చక్కగా అన్ని మన సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ ఇచ్చారు. చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు పిల్లలు. చాలా క్రమశిక్షణతో ఉన్నారు. సో సేవాభారతి వాళ్ళ టీచర్స్కి వాళ్ళందరికీ చాలా అభినందనలు. ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా చాలా చక్కగా కార్యక్రమం చేశారు. సో ఈ సేవాభారతి ద్వారా ఇన్ని కార్యక్రమాలు అవుతున్న విషయం ఈరోజు తెలిసింది. సో ఇంకా వచ్చే రోజుల్లో మేము కూడా ఈ సేవాభారతితో అసోసియేట్ అయ్యి మేము కూడా కొంత డెఫినెట్గా ఇందులో ఇన్వాల్వ్ మాకు చేయవలసింది మేము చేస్తామండి. చాలా ఆనందంగా ఉంది. పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉన్నారు, చాలా నిష్ఠగా ఉన్నారు. అంటే కళలే కాదు, వాళ్ళకి ముందు ఒక ఇంటి దగ్గర చదివించి ఏర్పాటు సేవాభారతి చేస్తుంది. అంటే ఎవరి కళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి తల్లిదండ్రులు స్లమ్ ఏరియాస్లో ఉన్న పిల్లలందరికీ వాళ్ళకి ఒక చోట ఒక టీచర్ని అరేంజ్ చేసి ఆ టీచర్ ద్వారా వాళ్ళకి రోజు ఒక దేశభక్తి గీతము ఇలాంటివన్నీ నేర్పుతూ ఒక 500 నుంచి 600 మంది విద్యార్థులు ఉన్నారు పిల్లలు. మేము ఒక 35 అభ్యాసికలు నడుపుతున్నాం.
ఇక ముందు ముందు ఇది ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. సో దీని పర్యవసానం వీళ్ళందరిలోని చాలా సంస్కారాలు కనపడుతున్నాయి. అది ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమం అయినా ఈ మధ్యన మేము ఇక్కడ విస్తృతంగా చేయడం వల్ల కొంచెం లబ్ధి కనపడుతుంది. అందరికీ నమస్కారం అండి. సేవాభారతి సెక్రటరీగా ఈ 3 జిల్లాలు నేను చూస్తున్నాను. మా దగ్గర ఇంచుమించు 34 అభ్యాస కేంద్రాలు నడుస్తున్నాయి. అభ్యాస కేంద్రాలతో పాటు పాడేరులో ఒక వైద్య కేంద్రం ఉంది. దాని ద్వారా మేము 270 గ్రామాలకి మెడిసిన్స్ అందజేస్తున్నామండి. అలాగే అరకులో ఒక గిరిజన ఆవాసాన్ని ఏర్పాటు చేశాము. అందులో 14 మంది పిల్లలు చదువుకుంటున్నారు. అలాగే తదితర స్వావలంబన కార్యక్రమం కింద అంటే సెల్ఫ్ రిలియంట్ అవ్వాలని చెప్పే ఉద్దేశంతో స్లమ్స్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కుట్టు కేంద్రం పెట్టి దాని ద్వారా నడుపుతున్నాము. ఇప్పటికి 4 బ్యాచ్లు అయ్యాయండి. 5th బ్యాచ్ 3 నెలల పరిధిలో చెప్తున్నాము. బ్యాచ్కి 25 మంది చొప్పున వస్తున్నారు. చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. వారికి కూడా చాలా ఉపయోగపడుతున్నది జీవితంలో. అలాగే కంప్యూటర్ కేంద్రాలు కూడా 2 పెట్టాము. ఆ 2 కంప్యూటర్ కేంద్రాల్లో కూడా విద్యార్థులు వచ్చి నేర్చుకుంటున్నారు. ఇలా తదితర సేవా కార్యక్రమాలు మరి చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. మా ఆర్థిక సహాయం కోసం డొనేషన్ ఇస్తున్నాము. మాకు BEML వారు కొంత అమౌంట్ ఇచ్చారు ఈ సంవత్సరం పౌష్టికాహారం కింద. దాని ఏంటంటే మా 34 కేంద్రాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రోజు పౌష్టికాహారాన్ని మేము అందజేస్తున్నాం. దానికి చాలా సంతోషంగా ఉంది. సేవాభారతి వాళ్ళు పిల్లలకి శ్లోకాలు నేర్పిస్తారు. అలాగే రామాయణం, మహాభారతం, మన తాలూకు పూర్వవన్నీ కూడా గ్రంథాలన్నీ కూడా వాళ్ళకి చిన్న చిన్న కథలుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి చోట కూడా ఒక సంస్కార కేంద్రం అనేది పెట్టారు. అంటే అక్కడ పిల్లలకి విద్యతో పాటుగా మన కల్చర్ని నేర్పించటము, మన సంప్రదాయాన్ని నేర్పించడం. చాలామంది ఏంటంటే హిందూ మతము, క్రైస్తవ మతం, ముస్లిం మతం అంటున్నారు. కానీ హిందూ మతం కాదు, ఇది వే ఆఫ్ లివింగ్ స్టైల్, జీవన విధానము, ఎలా జీవించాలని నేర్పించేది. ఆ జీవిత విధానం తెలియకనే ఈ రోజుల్లో పిల్లలందరూ కూడా ఇలా తయారవ్వాల్సి వస్తుంది. కాబట్టి అందులో కొంతమందినైనా పిల్లల్ని సంస్కరించాలనే ఉద్దేశంతో వాళ్ళకి సేవాభారతి వాళ్ళు ప్రతి చోట ఒక్కొక్క ట్యూషన్ సెంటర్ లాగా పెట్టి 1 గంట సేపు వాళ్ళకి చదువు నేర్పిస్తే 1 గంట సేపు వాళ్ళకి సంస్కారాలు నేర్పించడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తుంది. నా పేరు వెన్నెల సార్. నేను 5 సంవత్సరాలు బట్టి సేవాభర్తిలో చేస్తున్నాను. ఈ పక్క నుంచి చదువుకుంటున్నాను, ఈ పక్క నుంచి సేవాభర్తి చేస్తున్నాను. కోలాటం నేర్చుకుంటున్నాను సార్. కోలాటం సార్ బాగా చదువుకుంటున్నాను. పర్ఫార్మెన్స్ బాగా ఇస్తున్నాను. ఎలా ఉంది చదువు? ఎలా ఉంది చదువు? దీంతో పాటు చదువు కూడా బాగానే ఉంది సార్. చాలా ఎంకరేజ్మెంట్గా ఉందా నీకు చేయడం వల్ల? ఏం పర్ఫార్మెన్స్ ఇస్తారు వాళ్ళు? ఎంతమంది మీ టీము, మీ పేరు చెప్పండి. మా 6 మెంబర్స్ సార్. మేము మా టీం పేరు కోలాటం, మా సార్ పేరు నీలబాబు సార్. నా పేరు ఎం కృష్ణవేణి. నేను 5 ఏళ్ళ నుంచి సేవాభారతిలో స్టూడెంట్గా ఉన్నాను. సేవాభారతిలోని నేను బాగా నేర్చుకోవడం వల్ల నాకు ఇంకా బాగా వచ్చింది. అందుకే ఇక్కడికి రావడంతో పాటు నాకు చాలా ఆనందంగా కూడా ఉంది సార్. కోలాటం నేర్చుకున్నాను సార్. కోలాటం అంటే నీకు ఇష్టమా? బాగా ఇష్టం సార్. ఎంతమంది మీ టీం మెంబర్స్? ఎంతమంది? 6 మెంబర్స్ సార్. మా సార్ నేమో నీలబాబు సార్. కోలాటంలో ఏంటి ఉన్నాయి? కోలాటంలో అదే వేప చెట్టుకు ఉయ్యాల, ఇంకా రగ్గుపూల చిలక, బుజ్జి బుజ్జి గణపయ్య, చాలా పాటలు ఉన్నాయి సార్. సార్ పేరు పి సమయ సార్. మాది నేరేల కోనేరు అల్లిపొలం. మా సార్ పేరు నీలబాబు. నేను 5 సంవత్సరాలుగా ఇక్కడ స్టూడెంట్గా వర్క్ చేస్తున్నాను సార్. అంటే మాకు కోలాటం బాగా ఇష్టం. మేము 6 మెంబర్స్. మాకు సారే బోల్ నేర్పించారు సార్ అన్ని. ఎలా ఉంది సేవాభారతిలోకి వచ్చాక మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. అన్ని తెలియని నేర్చుకుంటున్నారు? బాగా నేర్చుకుంటున్నాం సార్. చదువు మీద కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను సార్.